హాయ్ హలో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇండియా వెళ్ళే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. దుబాయ్ నుంచి ఇండియాకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో దుబాయ్కి వెళ్ళడానికి వన్ టైం విజిట్ వీసా తీసుకున్నామనేసి. అదే వీసా మీద ఇండియాకి ట్రావెల్ చేయొచ్చా అని అడిగాము అతన్ని. ట్రావెల్ చేయొచ్చు అన్నారు. ఒకవేళ మేము మస్కట్ నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటే మాకు వీసా అక్కర్లేదు, రెసిడెంట్ కార్డు ఉంటుంది. దానికి 2 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అతన్ని అడిగితే ఇంకా వీసా అతన్ని ట్రావెల్ చేయొచ్చు అన్నారు. మళ్ళీ వెనక్కి రావడం ఎందుకనేసి ఈసారి దుబాయ్ నుంచే ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మెట్రోలో అసలు లిటరలీ ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారంటే దీంట్లో గ్రీన్ కార్డ్ సంథింగ్ ఏదో ఉంది, చాలామంది అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఇంకా మెట్రో నుంచి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లో, అవైతే కంప్లీట్ చేసేసాను. ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదంటే మనం గేట్ దగ్గరికి వెళ్ళడానికి మెట్రోలో వెళ్ళాల్సి వచ్చింది, అంత పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. మామూలుగా అయితే మా హస్బెండ్ కంపెనీ వాళ్ళే ఇండియా వెళ్ళడానికి ఇయర్లీ వన్స్ వెళ్ళడానికి రావడానికి టికెట్స్ వాళ్ళే బుక్ చేస్తారు. మేము వచ్చి 1 year అవ్వట్లేదు కాబట్టి మేమే ఓన్గా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మెట్రో దిగేసి లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత గేట్ నెంబర్ అయితే అనౌన్స్ చేయలేదు. ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చున్నాము. ఇంకా హాస్నికి వాష్రూమ్కి అది తీసుకెళ్ళాను, ఎందుకంటే ఫ్లైట్లో ఉండేదే కొంచెం స్పేస్. ఇంకా హాస్ని నేనే తీసుకెళ్ళాలి కాబట్టి హాస్ని వాష్రూమ్కి అంతా తీసుకెళ్ళి కొంచెం సేపు అటు ఇటు తిరిగాము. ఇంకా గేట్ నెంబర్ అయితే అనౌన్స్ చేశారు. ఇంకా గేట్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చున్నాము. ఇది హైదరాబాద్కి కాబట్టి డెఫినెట్గా మన తెలుగు వాళ్ళు అయితే చాలా కనిపిస్తారు. వీళ్ళు కూడా తెలుగు ఫ్యామిలీనే, హైదరాబాద్ వరకు వచ్చారు వీళ్ళు. చూసారా మా వయ్యారి బామ్మ మాటలు, జేబులో చేతులు పెట్టుకుని టిక్కు టిక్కు అంటూ ఊపుకుంటూ వెళ్తుంది. కనీసం హ్యాండ్ బ్యాగ్ పట్టుకోమన్నా కూడా పట్టుకోలేదు. ఆమె ఏంటో వీడియో తీస్తున్నట్టు ఆ ఫీలింగ్. ఇంకా ఫ్లైట్ ఎక్కడానికైతే ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాము గేట్ నుంచి. నేను ఫ్లైట్లో సెకండ్ టైం ట్రావెల్ చేస్తున్నాను సింగిల్గా. ఫస్ట్ టైం కూడా నేను ఇండియా నుంచి మస్కట్కి సింగిల్గానే వచ్చాను. అప్పుడు నాకు చాలా అంటే చాలా భయం వేసింది, నేను మేనేజ్ చేయగలనా లేదా అనేసి. నేను ఎప్పుడైతే మస్కట్కి రీచ్ అయ్యానో నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగినాయి. ఇంకా అప్పుడు అనిపించింది నేను ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేయగలను అనేసి. మేము లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు మా హస్బెండ్ కంపెనీ వాళ్ళే టికెట్స్ బుక్ చేశారు. వాళ్ళు ఒమన్ ఎయిర్కి బుక్ చేశారు. ఈసారి మేము ఇండిగోకి బుక్ చేసుకున్నాము. నాకు కంపారిటివ్లీ ఒమన్ ఎయిరే నచ్చింది. దాంట్లో ఐప్యాడ్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఇచ్చారు. కానీ ఇండిగోలో అవేమీ ప్రొవైడ్ చేయలేదు. కొంచెం పిల్లలతో అది ఇబ్బందిగా ఉంటుంది కదా. మా జర్నీ దుబాయ్ నుంచి నైట్ 9:30కే స్టార్ట్ అయింది. ఇంకా హైదరాబాద్లో ఎర్లీ మార్నింగ్ 3:30కి అట్లా దిగాము. దిగేసరికి బస్ అయితే రెడీగా ఉంది. ఇంకా బస్లో ఎక్కేసి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే దిగేసాము. మాది కనెక్టింగ్ ఫ్లైట్ దుబాయ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు గన్నవరం. నా సెకండ్ ఫ్లైట్కి 2.5 hours
టైం ఉంది. ఆ టైంలో మేము ఎలా టైం స్పెండ్ చేస్తామో, మాకు బోర్ కొడుతుందేమో అనుకున్నాను. లిటరలీ మాకైతే కూర్చోడానికి కూడా టైం లేదు. హాస్ని మధ్యలో బోర్డింగ్ పాస్ మిస్ చేసేసింది. ఇంకా అక్కడ వెళ్ళమేమో అనుకున్నాము. ఇంకా సిస్టంలో ఉంటాయి కదా, వాళ్ళు అవి తీసి నాకు ఫొటోస్ అవి తీసి ఇచ్చారు. లగేజ్ రావడానికి 30 గంట ఏమో పట్టింది. ఆ లిఫ్ట్ ఒకటి వర్క్ చేయలేదు, పైకి కిందికి వెళ్తూనే ఉంది. ఇంకెలాగో గన్నవరం ఫ్లైట్ అయితే ఎక్కేసాము. హాస్ని బోర్డింగ్ పాస్ మిస్ చేసింది కదా, వెళ్ళమేమో అనేసరికి కంట్లో నుంచి నీళ్ళు అయితే కారిపోయినాయి హాస్నికి. ఇంకా గన్నవరంలో దిగేసి లగేజ్ అయితే రిసీవ్ చేసుకున్నాము. ఇంకా మా నాన్న వాళ్ళు వచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో మా పిన్ని వాళ్ళు వస్తా అన్నారు. వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ చెల్లి, వాళ్ళిద్దరు పిల్లలు. ఇంకా వీళ్ళని కూడా పిక్ చేసుకున్నాము దారిలో. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ముందు రోజు నైట్ 9:30కి ఎక్కితే మేము పూర్తిగా ఇంటికి వచ్చేసరికి 9 ఆర్ ఎంతో అయినట్టుంది, 8:30 ఎంత అయినట్టుంది. ఇంకా ఫైనల్గా మా ఊరికైతే వచ్చేసాము. మేమైతే 15 డేస్కి ఉండడానికి మాత్రమే వచ్చాము. మళ్ళీ 1.5 మంత్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు వెళ్తామో లేదో తెలియదు. ఈ 15 డేస్కి ఎందుకు వచ్చాము అంటే హాస్ని బాగా బెంగ పెట్టుకుంది, అందుకని ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. తను మా అమ్మమ్మ, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ, నాకు అమ్మమ్మే అవుతుంది. నేను మా హస్బెండ్ ఇద్దరము రిలేటివ్స్. ఇంకా మేము ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే జర్నీ చేస్తున్నాను కదా, అందుకని వాళ్ళు చాలా భయపడ్డారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.